ఎన్నో తీవ్రవాద దేశాలతో పోల్చుకుంటే మన దేశం చాలా గొప్ప దేశం. మన దేశంలో సామరస్యం చాలా ఎక్కువ, మత సామరస్యం చాలా ఎక్కువ. మన దేశంలో మతపరమైన స్వేచ్ఛ చాలా ఎక్కువ, బాగుంది. దానికి కారణం పునాదులు సెక్యులరిజమే. కానీ చాలామంది తెలియక దాన్ని విమర్శిస్తున్నారు ఈ మధ్యకాలంలో. కానీ ఇప్పుడు చిన్న చిన్న టీవీ ఛానల్స్ లేదంటే సోషల్ మీడియాలో ఛానల్స్ వాళ్ళు రెండు మతాల వ్యక్తులను కూర్చోబెట్టి చర్చలు పెట్టడం వల్ల వాళ్ళ ఆ చర్చల్లో ఒకరి మీద ఒకరు విద్వేషం పంచుకోవటం వల్ల, విమర్శించుకోవటం వల్ల బయట జనంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి. కోట్ల మంది జనం విద్వేషం నింపుకుంటున్నారు, ఒకరినొకరి మీద కక్ష పెంచుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితులు వస్తాయి. కేవలం మతం ఆధారంగా యుద్ధం జరుగుతున్న దేశాలు చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాం కూడా. కాబట్టి ఈ యొక్క చర్చలను ఆపాలి ప్రభుత్వం, ఒక చట్టం తీసుకురావాలి. ఇతర మతాల మీద విద్వేషం నింపే ప్రసంగాలు ఎటువంటి అన్నిటినీ ఆపాలి. ఇతర మతాల మీద విమర్శలు ఆపాలి. ఏ మతమైనా సరే, ఒక వ్యక్తి మతం వాళ్ళు ఇంకో మతం మీద విమర్శలు, చర్చలు ఆపాలి. ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇతర మతాల విమర్శ జరగకూడదు. అసలు ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం గురించి ఏ ఛానల్స్ వాళ్ళు చర్చలు పెట్టట్లేదు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి గురించి ఏ ఛానల్స్లోనూ చర్చలు పెట్టట్లేదు. చిన్న చిన్న ఛానల్స్లో వాళ్ళు, సోషల్ మీడియాలో వాళ్ళు దేశంలో జరుగుతున్న అవినీతి గురించి కానీ, లంచాల గురించి కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల గురించి కానీ, ప్రజా సౌకర్యాల గురించి కానీ చర్చలు లేవు. రెండు మతాల వాళ్ళని కూర్చోబెట్టి చర్చ పెడుతున్నారు. ఆ మతాల వాళ్ళు తిట్టుకుంటున్నారు, బయట జనం రగిలిపోతున్నారు. కోట్ల మంది జనం ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అందరికీ నష్టం. ప్రభుత్వం కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది. ఇది గుర్తించి ముందుగానే కొన్ని నియమ నిబంధనలతో కొన్ని రూల్స్ పెట్టి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో విపరీతంగా విద్వేషం చిమ్ముకుంటున్నారు ఒకరి మీద ఒకళ్ళు. భవిష్యత్తు చాలా దుర్భరమైన వస్తుంది. రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైన రోజులు వస్తాయి. మన పిల్లలు, చదువుకునే పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు చాలా ప్రమాదంలో పడిపోతారు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ మతపరమైన చర్చలు, రెండు మతాల, మూడు మతాల వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేయటం, సినిమాలో కూడా మత విద్వేషాన్ని నింపటం, ఇవన్నీ తగ్గాలి. అందరూ కలిసిమెలిసి ఉండేలాగా, పాతకాలంలో రోజుల్లాగా జాతి సమైక్యతా భావాన్ని పెంచే పాటలు, జాతి సమైక్యతా భావాన్ని పెంచే చర్చలు రావాలి. సైంటిఫిక్ చర్చలు ఎక్కువగా రావాలి. చదువు గురించి చర్చలు ఎక్కువగా రావాలి. ఇలాంటివి రావాలని కోరుకుంటున్నాను.